బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అల్లంపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అయితే వి కృష్ణయ్య గారు ప్రచారంలో భాగంగా ఓరూరిగా కొనసాగుతుంది. పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా మన్యం శ్రీనివాస్ రెడ్డిని గెలిపించడానికి అయితే పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ఓరూరిగా ప్రచారం అయితే మొదలుపెట్టారు. ఇక్కడ 25 నుంచి 30 మందితో ప్రచారం అయితే చేస్తున్నారు. ఇల్లు 25 నుంచి 30 మంది విడివిడి భాగాలుగా విభజించుకొని వార్డు వైజ్గా ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. ఇక్కడైతే ఒక భాగం ఉంది, ఆ భాగాల్లో ఒక భాగం ఉంది. ఆ భాగంలో ఇక్కడ అధ్యక్షులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తేనా. నమస్తేనా. ఎట్లా ఉంది ప్రచారంలో భాగంగా మీరు 9 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఇప్పుడు ప్రచారంలో భాగంగా వెళ్తున్నారు ఇంటింటికి, ఎట్లా ఉంది ప్రచారం? ఇక్కడ మొత్తం టీఆర్ఎస్ ఉందన్న, కేసీఆర్ ఉంది పాలన. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చి మొత్తం అన్ని మొత్తం మూసి పడితే తులం బంగారం ఇస్తాం, కళ్యాణ లక్ష్మి ఇస్తాము, 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి బస్సు ఒక ఫ్రీ పెట్టిండు. మనంతా లంగా కొడుకు లేడు. మొత్తం మీద మాట్లాడుకొని కేసీఆర్ మీద ఏం మాట్లాడుతున్నా అంటే అన్ని వ్యతిరేక మాటలు మాట్లాడుకోం. వాడు ఏం చేస్తాడు, రైతులు ఏం చేస్తాడు, పండగ పెట్టి తొక్కుతా, వాడిని చేస్తా, వీడిని చేస్తా, ఇవన్నీ మాటలు మాట్లాడడానికి బూతు రైతులు మోసపోయి తులం బంగారుకు కళ్యాణ లక్ష్మికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినందుకు రైతులు ఏదో మోసపోయి వేసినందుకు ఇప్పుడు వాడు రైతులనే మళ్ళీ తిరగబడి అది చేస్తున్నాడు. మొత్తం ఈడికి 4 నెలల మహిళలకు 2500 ఇస్తామని నెలకు అకౌంట్లో వేస్తామని చెప్పి ఒక మహిళకు 10,000 రూపాయలు బాకీ ఇప్పటికి. మరి ఇయ్యాడు ఎందుకో? 2 లక్షల రుణమాఫీ చేస్తాను నువ్వు. డిసెంబర్ 9న తొలి సంతకం పెడతా అన్నాడు. ఇంతవరకు మరి అవి లేవు, ఏవీ లేవు. వాడు ఇచ్చాడు మొత్తం 6 గ్యారంటీ అన్నాడు. మొత్తం ఏ గ్యారంటీలు ఇయ్యాడు? అందరికి రైతులకు అందరికి తెలిసిపోయింది, జనాలకు అందరికి తెలిసిపోయింది. ఈ మొత్తం ఇంతవరకు కూడా రైతు బంధు కూడా లేదు. వాడు 5 ఎకరాలకు ఇస్తా, 4 ఎకరాలకు ఇస్తా, 3 ఎకరాలకు ఇస్తా అంటే మరి 7 ఎకరాలు 8 ఎకరాలు 20 ఎకరాల వరకు 20 ఎకరాల వరకు అని ఇవ్వాలి. లాస్ట్ గా 15 ఎకరాలు ఉన్నా ఇవ్వాలి. మరి 7 ఎకరాలు నోడు ఎక్కడ పోవాలి, 6 ఎకరాల నోడు ఎక్కడ పోవాలి? నేను 5 ఎకరాల వరకు వేస్తాను. మళ్ళీ అది చూసి ఏమంటాడు, పంట వేసిందా అంటే వాడు వచ్చి చూసి వేస్తాడా? ఎవడన్నా చెట్లు ఉంటాయి, అవి ఉంటాయి. ఇప్పుడు రైతులకు అనుకూలంగా కేసీఆర్ ఉండగా అనుకూలంగా పెట్టుబడికి, సహకారానికి, నాట్లకు, అన్నిటికీ, వ్యవసాయానికి, మంచిగా పిండి సందులకు, దానికి దీనికి రైతులకు అందేది ఆయన ఉండగా బాగున్నది పాలన. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక కుంభకోణం, మొత్తం కుంభకోణం అంతా జనాలకు మొత్తం మోసం. ఇప్పటికి మొత్తం ఇప్పటికి కూడా ఇస్తాను. ఆగస్టుకు 15 చేస్తా అంటున్నాడు. మళ్ళా ఆగస్టు 15 నాడు 2 లక్షల రుణమాఫీ. ఇప్పుడు ఈ ఆగస్టు అన్నాక మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా నేను చేస్తున్నా, వచ్చే ఆగస్టు కన్నా అని కూడా అనొచ్చు. అది కూడా అంటది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసేది మొత్తం దొంగ నాటకాలు, మొత్తం ఇవన్నీ చేసేది మొత్తం మోసపోయారు జనాలు. మొత్తం మోసం చేసి అది చేసి మొత్తం రైతులను అది చేసి కుంభకోణం చేసి ఇంత చేసి ఇలా చేస్తారు మొత్తం. మీరు మీ ఊళ్ళో ఏమన్నా పథకాలు ఉన్నాయి కానీ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అవి ఉండే ఇప్పుడు 4 నెలలు 5 నెలలు అవుతుంది, మన పెళ్లిళ్ళు జరిగితే కానీ ఏమన్నా వస్తున్నాయి? ఏవి లేవు. ఇప్పటికే 5-6 పెళ్లి చేసినాము. ఇప్పుడు ఇంతవరకు కూడా ఏదీ లేదు. ఎలక్షన్ అయిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి, ఇస్తాము మేము పొలం బంగారము 1 లక్ష ఇస్తామన్నారు కదా. వాడు అప్లికేషన్ పెట్టమని అంటాడు, ఏది పెట్టినా చెప్తాడు, అన్ని చెప్తాడు, ఏది ఇయ్యాడు. మొత్తం అన్ని మొత్తం కుంభకోలే మొత్తం. అది గెలిచినాక కూడా మొత్తం అది దగ్గర కూడా చెప్పిండు. పింఛనే జనవరి పింఛనే కొట్టిండు ఈ సంవత్సరంలో. ఫస్ట్ జనవరి నెల పింఛన్ మొత్తం లాక్ చేసిపోతే అవి అసలు ఇవ్వలేదు. ముసలిలకు 4,000 ఇస్తామని చెప్పిండు, అవి లేవు. గ్యాస్ ఇస్తామని చెప్పిండు, 500 గ్యాస్ అన్నాడు, అది లేదు. ఏదీ లేదు. ఒక బస్సు ఒకటి మటుగా పెట్టిండు. ఆ బస్సు ఒకటి పెట్టి మటుగా ఏం చేసిండు, ఆడిన కళలకు తనలాట తాకట్లు పెట్టిండు, అదొకటి పెట్టిండు. ఏదో వేసినా వాని పాలన బాగాలేదు. వాని పాలన వద్దురా నాయన. కాంగ్రెస్ మొత్తం కుంభకోణం మొత్తం అన్ని గొడవని, ఏ ఒక్క దానికి కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడు జనాలు నువ్వు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ప్రతి వ్యక్తి దగ్గరికి పోతున్నావు, ప్రతి ఇంటిని టచ్ చేస్తున్నావు, ప్రతి వ్యక్తితో మాట్లాడుతున్నావు. ఏమంటుండ్రు? కాంగ్రెస్ పార్టీ ఉండాలంటుండ్రా, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వద్దురా నాయన. కాంగ్రెస్ పార్టీ జోలే వద్దు, ఆ జోలే పెట్టక మొత్తం టీఆర్ఎస్ కేసమే, కారు గుర్తుకు ఓటేస్తామని అంటున్నారు జనాలు. వానికి మళ్ళీ ఓటు వేసే అవసరం లేదు. వచ్చే కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వస్తే కూడా అడుగుతామంటున్నారు. ఏమడుగుతారు? మహిళకు నెలకు 2,200 ఇస్తాను. ఫస్ట్ ముందు అవి ఒక్క మహిళకు 10,000 బాకీ పడ్డావు. అవి ఇచ్చినాక ఓటేస్తాం. రైతులకు రుణమాఫీ అంటున్నావు, అవి చెయ్యి. ఆ రుణమాఫీ కూడా 2 లక్షలు చెయ్యి, వేస్తాం ఓటు. ఈ 6 గ్యారెంటీలు ఇచ్చిన ముందు చెయ్యి, అమలు చెయ్యి. ముసలిలకు, వికలాంగులకు, వాళ్ళకు 4,000 అన్న ముసలిలకు పింఛన్లు 4,000 ₹1 లేవు. 4,000 4 పైసలు లేవు. అది ఇచ్చాడు 2,000 ఇస్తున్నావు. ఆ జనవరి ఇంకో పింఛన్ వచ్చే నెల పింఛన్ వచ్చేది ఉంటే అది కూడా లేదు. ఆడుకో పింఛన్ ఎగ్గొట్టేసినావు. వడ్లు ఇప్పుడు వడ్లు అయినాయి కదా, కళ్ళ దగ్గర ఉన్నాయి, వడ్లు కొంటుండ్రా మీకు? కొంటున్నా కానీ బోనస్ కూడా వస్తలేదు. 500 బోనస్, ఆ బోనస్ కూడా లేదు, ఏది లేదు.
ఇప్పుడు ఆ రోడ్డు మీద కుప్పలు కుప్పలు అట్లే ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ పోయినా మొత్తం కుప్పలు కుప్పలు అట్లే ఉన్నాయి. కాదు పోయినసారి వానకాలం 3,000 నుంచి 3,500. అవును 3,600, 3,800, 3,700 వరకు పోయినాయి. ఇప్పుడు ఎందుకు అంత రేటు తక్కువ? ఇంకా ఆయన పాలన వచ్చింది కాబట్టి మొత్తం ఆయన చేతులు ఉన్నాయి కాబట్టి మొత్తం ఎట్లా వేసినా మనం ఏంటి నడుస్తున్నట్టు మొత్తం అన్ని వ్యతిరేక మాటలు మొత్తం. వాని ఇట్లా చేస్తాం, వీని ఇట్లా చేస్తాం, వాని కుంభకోణం చేసిండు, నాకు అప్పు చేసిపోయిండు, మేడిగడ్డ ఊలిపోయింది, అది ఊలిపోయింది, ఇది ఊలిపోయింది అంటే ఇల్లు కట్టినప్పుడు బాయి చేసినప్పుడు అప్పు అవుతుంది. వాని కొద్ది మంచిగా చేసి చూపించాలనాలే కానీ వాని కూలిపోయింది, వాని జీతం అజీతం అనేది అది వ్యతిరేక మాటలు మాట్లాడకూడదు. రైతులను పండబెట్టి తొక్కుతాము, ఎవడా కొడుకు సన్నాసి మూతి వలగదేమో, అది వాని పేగులు వేసుకుని మేడలు వేసుకున్నాం, అవి వేసుకుని ఇవేనా మాటలు మాట్లాడి ఒక ముఖ్యమంత్రి మాటలేని మాట్లాడి ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్నప్పుడు ఆ స్థాయిలో ఉండి మాట్లాడాలి. ఆయన చేసిండు పాలన, ఆయన కొద్దిగా మంచిగా చేసి చూపిస్తే జనాలకు అది ఉంటది. కేసీఆర్ ఉన్నాగా ప్రతి ఒక్క కాలువలు వచ్చాడు, నీళ్ళు వచ్చాడు. కేసీఆర్ ఏమంటే బంద్ అయ్యడం మొత్తం అన్ని బంద్ అయినాయి. తాగు నీళ్ళు కూడా బంద్ అయినాయి. వస్తున్నాయి మాత్రమే ఇప్పటికి వస్తున్నాయి, తక్కువ వస్తున్నాయి. అప్పుడున్నాగా బాగా వస్తుండే. కేసీఆర్ ఉన్నాగా 10 ఏళ్ళు కేసీఆర్ చేయంగా ప్రతి ఒక్క రైతు అంత హుషారైన తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. ఆయన తెచ్చినప్పుడు బాగుంది పాలన, ఆయన చేసిండు పాలన మంచిగా ఉంది. ఇది చేసింది మొత్తం వేస్ట్, మొత్తం అన్ని గోయిందలే ఇచ్చేది మొత్తం వాళ్ళే. రైతు బంధు గోయిందని అన్ని గోయిందని, 2 లక్షల రుణమాఫీ అన్ని పోయింది. మీ ఊళ్ళో యాదవ్స్ కుటుంబ పిల్లలు ఉన్నారు ఏమన్నా? ఉన్నారు, యాదవ్స్ ఉన్నారు. మరి వాళ్ళ గొల్లు వచ్చినాయా? డీటీలు కట్టింది మీ హయాంలోనే కట్టింది? కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ డీటీలు కట్టింది కదా, ఇప్పుడు మళ్ళీ మొత్తం మీద 5 నెలలు అవుతుంది. 5 నెలల లోపల మీకేమన్నా? మాకు 5 నెలల్లో వాడు చేసిన పని ఇంత ఏడ మంచిగా లేదు. మాకు ఏది మంచి పనే లేదు. వాడు వస్తే మటుకు వాడు కాంగ్రెస్ అనేది మటుకు మనకు ఓటే లేదు, మేము ఓటు వేయమే కూడా. మీరు మహిళల దగ్గరికి మెయిన్ ముఖ్యంగా ఇంటికి వెళ్తే మహిళలు ఉంటారు, అవును, వాళ్ళకి ఫ్రీ బస్ పెట్టింది. ఫ్రీ బస్ పెట్టడం మంచిగా ఉంది అన్న అంటున్నారు. లేదు ఆ ఫ్రీ బస్ వద్దరు నాయన ఏటికి పెట్టినాను వాళ్ళు కూడా అదే అది పెట్టి మటుకు ఏముంది నాది. ఇప్పుడు ఏదో ఒక తానే పెట్టి ఇప్పుడు సగం సంవత్సరాలు ఖరాబ్ అవుతుంది. అది పెట్టి కూడా సగం సంవత్సరాలు ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు మనం పని చేసుకుంటాం, వ్యవసాయం చేసుకుంటాం, మేము మొదలం పోతాం, పని పోతాం, ఈ ఎక్క తీసుకుని ఎక్క పోయి అరగట్ట వేసుకొని ఆయన మేము చదవి అది ఎప్పుడో రాత్రి 8, 9కి ఫ్రీ బస్. అది ఎప్పుడైనా వస్తారు, ఏమైనా చేస్తారు. ఏం పాలన అది, ఏ మొత్తం ఖరాబ్ అయ్యే పాలన మొత్తం. ఇంకోటి మీ ఊళ్ళో ఇంకా దళిత బంధు అవన్నీ ప్రొసీడింగ్స్ వచ్చినాయి అప్పుడు వచ్చినాయి మీ మరి ఇప్పుడు ఆగిపోయినాయి, మొత్తం ఆగిపోయినాయి. ఏం రాలేదు ఏం వస్తలేవు. అన్నా మీరు మొత్తం మీద ఎంతమంది తోటి ఉదయం సాయంత్రం? నేను 22-25 మందితో ప్రచారం చేస్తాను మొత్తం. సాయంత్రము ఉదయం పొద్దున్న పనికి వచ్చాడు, మళ్ళీ ఇట్లా 1 గంట సేపు అట్లా తిరిగొస్తాం. సాయంత్రము 9-9:30 దగ్గర తిరుగుతాం. 7 గంటలకి వెళ్ళి మళ్ళీ వస్తాం. లక్ష్మారెడ్డికి మొన్న మీ ఊరు నుంచి ఎంత ఇచ్చింది ఓట్ బ్యాంక్? లక్ష్మారెడ్డికి మా ఊరు నుంచి మొత్తం మీద మా ఊరికి వరకు అయితే బాగానే వచ్చింది. ఐడియా లేదు అదంతా, బాగానే వచ్చింది. మేము వేసినాం కానీ నడుమ ఉన్న కొడుకులు తిని చేసి ఆయన కూడా సగం కుంభకోణం చేశారు. ఆయన కూడా మా లక్ష్మరెడ్డి సార్ 2006లో అప్పుడు ఫస్ట్ తొలి సంతకం చేసింది కూడా తెలంగాణ గురించి మా ఎమ్మెల్యే సార్. అప్పుడు 2006లో రాజీనామా చేసిండు. అప్పుడు వచ్చినట్టు కూడా ఇప్పుడు కూడా దానికి పెద్ద ఎక్కువ ఏం గెలవలే కాంగ్రెస్ వాళ్ళు కూడా మొత్తం మీద వస్తాం రామనే ఆశలు అనుకున్నారు కానీ ఏదో గుడికి కలిగినట్టు కలిగింది అది. అది మొత్తం అంతేగాని ఎక్కువ పెద్ద మెజార్టీతో ఏం రాలే వాళ్ళు. మాకు ఓటుకు ఒక 2 ఓట్లు 1000కి 2 ఓట్లు అన్నట్లు గట్లా 100కు 2 ఓట్లు అన్నట్లు వచ్చినుంటే మేము వస్తుంటాం. కాకపోతే మొత్తం మీద అది సార్ ఓడిపోవడానికి కానీ కేసీఆర్ సార్ ఓడిపోవడానికి ఇంకేమైనా కారణాలు తెలుసా? మాకు కారణాలు అంటే తెలియదు నాకు. ఊళ్ళో అనుకునే ఊళ్ళో అంటే ఇప్పుడు మ్యాచ్ హిస్టరీ వేసినాం కానీ కాకపోతే ఒక 10 ఏళ్ళు వేసాను కాబట్టి చూద్దాం అన్నట్లు జనాలు మొత్తం గంటే చేశారు కానీ మొత్తం చేసుకొని మొత్తం మేము టీఆర్ఎస్ చేసినాం. మొత్తం 10 ఏళ్ళు వేసా చూద్దాం అన్నట్లు. అది ఎట్లా మోసపోయారు అంటే తులం బంగారు ఇస్తామన్నందుకు మోసపోయారు, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని మోసపోయారు, 500 గ్యాస్ ఇస్తామన్నందుకు మోసపోయారు. ఈ అన్నిటికీ 6 గ్యారెంటీలు చేసింది కాబట్టి అందుకు మోసపోయారు. కానీ వాడు చేసిన గ్యారెంటీ ఏది లేవు. ఒక బస్సు పేరు పెట్టిండు, ఆ బస్సు కూడా పేరు కూడా బంద్ అయితే ఇంకా బాగుంటుంది. ఇంకోటి మొన్న మహబూబ్నగర్ లో కేసీఆర్ బస్సు యాత్ర వచ్చింది. ఆ బస్సు యాత్రకు మీరు వచ్చింది ఎట్లుండే జనాలు? జనాలు నేను 35 మందిని తీసుకొచ్చిన ఆ రోజు నేను బస్సులో. ఫుల్ జనాలు ఏడ మన హైవే ఫ్లవర్ కాడ జట్టాల ఫ్లవర్ కాడ నుంచి
స్టార్ట్ చేస్తే మహబూబ్నగర్ దగ్గర ఉమ్, మేము మహబూబ్నగర్ నూటల్లో ఉన్నాం మేము. ఉమ్, నేను 25 మంది 35 మందిని తీసుకుపోయినా. ఉమ్, నేను కూడా ఆయన తీసుకొని మళ్ళీ రిటర్న్ చూసి మళ్ళీ తోలుకొని చేసిన. ఉమ్, ఫుల్ జనాలు ఉమ్. పోగేసా ఎందుకు అంతగానం ఎందుకు రావడం అభిమానం, ఉమ్, కేసీఆర్ మీద అభిమానం, ఉమ్, అభిమానం ఉన్నందుకు వచ్చారు. ఓకే. అదే అభిమానం రేవంత్ రెడ్డి ఉంటే వందానికి ఎవడు పోతాడు, ఉమ్, ఇవ్వడు ఇవ్వడు. ఉమ్. అట్లా ఉండేది పాలన ఆయనది. ఇప్పుడు వృద్ధాప్య పింఛన్ కూడా 2000 మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 200 నుంచి 2000 చేసింది. అవును. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్తున్నారు ఓటు అడగడానికి, వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు మాకు కేసీఆర్ ఉండగానే బాగున్నది, కేసీఆర్ ఉండగా 200 నుంచి 1000 రూపాయలు చేసిండు, 1000 రూపాయల నుంచి 2000 చేసిండు, నా పెద్ద కొడుకు క్లాస్ ఉంటాడు అంటని జనాలు మొత్తం ఏడబోయి అడిగినా కూడా మళ్ళీ కేసీఆర్ కేసు ఉన్నాయినా మేము వద్దు, ఈ పాలన కాంగ్రెస్ పాలన వద్దు, మేము ఇయ్యమని అంటారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అడిగితే మేము అడుగుతాం. నెలకు 2500 ఇస్తున్నాం ఆయన మహిళలకు, ఇప్పుడు 10,000 అయింది, అవి ఇచ్చి నాకు ఓటు అడుగుని అంటే అడుగుతాం. వాళ్ళు వస్తే అడుగుతాం అని అంటారు. బుద్ధి మేము సరిగ్గా చెప్తాం వాళ్ళకు, మేము ఏం కాంగ్రెస్ వాళ్ళకు ఓటు వేయం. ఓకే ఓకేనా. మన్యం శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ ఎలక్షన్ లో మీ ఊరు నుంచి ఎంత లీడ్ చేయగలుగుతారు? మా ఊరు నుంచి మొత్తం ఎన్ని 600 ఓట్లు 600 ఓట్లు ఉన్నాయి. ఎన్ని ఓట్లు రాగలుగుతాయి అంటే మొత్తం మీద దాంట్లో ఎంత రావచ్చు, మొత్తం మీద ఒక 450 400 అట్లా రావచ్చు. థ్యాంక్ యూ.